అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఒక 3 రోజులు సెలవులు వచ్చాయి. 2 సినిమా చూద్దామని చాలా మంది ఆతృతగా ఉన్నారు. సడన్ గా సినిమా మాయమైపోయింది థియేటర్ నుంచి. అదేదో టాక్సిక్ సినిమా అంట. ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. మరి ఇట్లా సినిమా తీసేటి ఎంతవరకు కరెక్ట్ దిల్రాజు గారికి? ఒకటి దిల్రాజు ఆలోచించాలి. ఎందుకంటే స్వార్థంతో చేసింది దిల్రాజు. ఎందుకంటే మేము ఉన్నదే మాట్లాడాలా, ప్రజలని నేను చెప్తాను. ఆయన మీద మాకు కోపం కదా, ఆయన తెలంగాణ ఆయన. ఒక్కసారి చదువు అన్నీ ఉన్నాయి ఆయనకు. ఒక ఫ్యామిలీ సినిమా, అందులో అయ్యప్ప సినిమా, దేవుడి సినిమా, రవితేజ గారు, ఆ చిన్న అమ్మాయి వాళ్ళు కష్టపడి తీసిండ్రు. ఒక పొద్దుందో ఏందో కష్టపడి తీసిండ్రు. ఇన్ని సంవత్సరాలకు ఒక ఫ్యామిలీ సినిమా వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు పోయి చూసొస్తుంటే ఒక 4 దినాలు నడవంగానే నువ్వు ఆ సినిమా ఉండి లేని బట్టలు వేసుకున్న సినిమా ఏదో తెచ్చి దాన్ని పక్కకేసి పెట్టుడు దిల్రాజు గారికి ఎక్కడ కరెక్ట్? అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇలా 3 రోజులు సెలవులు వచ్చినాయి, ప్రతి ఒక్కరిని చూసేటోళ్ళే కదా ఫ్యామిలీ తోటి. మరి మంచి సినిమా ఎందుకు తీసేస్తాను? ఏరే సినిమాలు ఏ మెసేజ్ మగ పిల్లలకు ఆడపిల్లగాళ్ళకు అసలు ఆ సినిమా చూసేదేనా? ఒక్క మాట చెప్పాలంటే అంటే స్వార్థం కాదా? ఇలా దిల్రాజుది స్వార్థమా కాదా? ఆ దేశపాటు వచ్చి మన దేశానికి వరద రాని ఏది రాని ప్రతిది రాని ఇక్కడ ఉన్న హీరోలు ఏ దేశంలో ఇక్కడే ఉంటారు కాబట్టి ఇల్లు వాటిని కట్టుకొని మరి దేనికైనా వాళ్ళు సాయానికి ముందుంటారు. మరి చెన్నై ఆయన ఎవడో వాడు వచ్చి నీకు ఏమైనా సాయం చేస్తాడా? అంటే నీ సినిమా చేయబట్టి ఇది తీసి పక్కకు వేసుకొని నువ్వు ఆ సినిమా చేసినవంటే అది ఎంత స్వార్థం. ఎవరైనా బతకాలి, ఎప్పుడైనా దిల్రాజు గారికి గుర్తుంచుకో, అందరూ బతకాలి. నువ్వే పేదోడికి సాదోడికి వరద బతుక నువ్వేం కోట్లాడా, నువ్వేం ఇయ్యలేదు. ప్రజల వల్లనే ఇలా ప్రతి ఒక్కరిని సంపాదించుకొని ఇలా మిద్దెలు మేడలు కట్టుకుండు. నువ్వు కష్టపడ్డావా? ఇప్పుడు ప్రతిదీ కూడా సినిమా చూస్తేనే కదా, 100 మంది సినిమా చూస్తేనే కోట్లు వస్తాయి. మరి ఆ జనాలే కదా దేవుడి సినిమా కావాలని ప్రతి ఒక్కరు కూడా అయ్యో దేవుడి సినిమా బాగుంది బాగుంది అని ఫ్యామిలీ తోటి ఉన్నదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అనుకునే సినిమాని నువ్వెందుకు చేసినావు? నీకు కుట్రే కదా ఇది. కాదు ప్రజలు అంటున్నారు, అందరు కూడా అయ్యో సినిమా అప్పుడే పోయిందా, సినిమా అప్పుడే పోయిందా మేము చూద్దుగా అంటుండ్రు. మేము కాదు అక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరితోటి కూడా మనం విమర్శించుకోకూడదు. ఎవరితోటి కూడా మనం ఒక స్థాయిలో ఉండి ఒక వాదాలు ఉండి అనిపించుకోకూడదు. అది గుర్తుంచుకోవాలి. ఇందులో దేవుడి సినిమా ఇప్పుడు రాఖీ పండుగ వచ్చారు. తెలుగు రాళ్ళని రాఖీ పండుగ బాగా చేస్తారు. ఇప్పుడు రాఖీ పండుగ అంటే దానికి ఒక ఉంది కదా, చరిత్ర ఉంది. అన్న చెల్లెల అనుబంధం, ఎవరైనా అనుబంధం, అది ఒక అనుబంధం. అంటే ఎవరైనా కులం అని కాదు, అన్న అని పిలిస్తే అన్న, అక్క అని పిలిస్తే అక్క, అది ఒకటి పండగ చేసుకుంటాడు. నువ్వు ఆయన ఆ సినిమా తీసి రవితేజ తీసి నువ్వేదో గాలి సినిమా వేసినావంటే ఇలా 3 దినాలు సెలవు వచ్చింది. పిల్లలు ఫ్యామిలీకి వచ్చి చక్కగా చూసుకుంటోలే కదా. మళ్ళీ దిల్రాజుకి వ్యాపారి కరెక్ట్? ప్రజలందరూ అలాగనే అంటారు. ఎందుకంటే దిల్రాజు సినిమా మంచిగా నడుతుంది, ఇట్టు కొట్టిందనా? అదేనా ఆయన బాధ? ఆయన కొడుకులు నొప్పి. మరి నీ సినిమా ఇట్టు కొట్టిందా? మరి 3వ రోజే ఈగలు కొట్టి పండుకున్నావు కదా. పైన ఉన్నాడు చాలా గొప్పవాడు. అది ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పాప పనులు చేయకూడదు.